ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. ఇగో తండ్రి, ఆరాధనకు పాత్రుడవు, యోగ్యుడవు నాయన. మీ కృపను బట్టి తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తులో మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఇగో తండ్రి, మీ సన్నిధానంలో చేరి తండ్రి, మీ పక్షంగా నిలబడి నేను ఒట్టువాడిని నా ప్రభువా. నన్ను మరుగుపరిచి చదివిన లేఖన భాగాన్ని మాకు అందరికీ దేవునికరంగాను ఆశీర్వాదకరంగాను మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడి సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగం అనేక సార్లు మనం వింటూ వస్తున్న వచన భాగమే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అంటున్నాడు. ఇందులో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మనకి ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మీ నీతి కార్యాల వలన కానీ, లేకపోతే మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల కానీ, లేదంటే మీరు చేసేటువంటి ఒక ఆలోచన వలన కానీ ఇది మీకు, ఈ రక్షణ మీకు కలగలేదు. దేవుని కృప వలన మాత్రమే మీరు రక్షింపబడ్డారు అనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకు జ్ఞాపకానికి తెస్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కొరింథీ పత్రికలు ఏమంటారంటే, రొట్టె ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆ పాత్ర ఆయన చేతిలో తీసుకున్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం అంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, మీకు కలిగిన రక్షణ ఏదైతే ఉందో అది దేవుని కృప వల్లనే కలిగిందనేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా అలా కిందకి మనం ఆ వచన భాగాలను అలా మనం కిందకి చదివితే 11వ వచనం చూడండి. కాబట్టి మీరు మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో, ఈ కనవ విషయాలన్నింటినీ కూడా మనల్ని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇవన్నీ కూడా రక్షణ పొందిన మనకు అపోస్తలుడైన పౌలు ఎందుకని జ్ఞాపకం చేయాలనంటే, మనం ఇశ్రాయేలీల జీవితంలో ఒక విషయాన్ని మనం చూడవచ్చు. ఇశ్రాయేలీల జీవితంలో ఒక చక్రం ఉంది. ఆ చక్రం ఏంటంటే, వారు పాపం చేస్తారు. వారికి ఏమొస్తుందంటే శాపం వస్తుంది. శాపం వచ్చిన తర్వాత వారు మళ్ళీ ఏం చేస్తారంటే, ఆ దాస్యంలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఎవరి కిందకైనా దాస్యత్వంలోకి వెళ్ళిన తర్వాత వారికి కలిగిన బాధలను బట్టో, ఒకటి పాపం చేస్తారు, 2 శాపం పొందుతారు, 3వదిగా ఏం చేస్తారంటే మళ్ళీ ప్రార్థన చేస్తారు. వారు ఏం చేస్తారండి, ఇశ్రాయేలీలు చేసేది ఏంటంటే పాపం చేస్తారు, శాపం పొందుతారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తారంటే వారికి రక్షణ అనుగ్రహిస్తాడు. రక్షణ అనుగ్రహించిన తర్వాత వారు మళ్ళీ నెమ్మది పొందుతారు. 5 రకాలైనటువంటి చక్రం, ఈ 5 రకాల కార్యాలు కలిగినటువంటి ఒక చక్రం ఇశ్రాయేలీల జీవితంలో ఉంది. ఏంటంటే పాపం, శాపం, ప్రార్థన, రక్షణ, నెమ్మది. ఈ నెమ్మది పొందిన కాలంలో కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే వీరు మళ్ళీ దేవుడు అనుగ్రహించినటువంటి మేలుని కానీ, దేవుడు అనుగ్రహించిన రక్షణను కానీ, దేవుడు అనుగ్రహించినటువంటి నెమ్మదిని కానీ మర్చిపోయి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ పాపం, 2వది శాపం, 3వది ప్రార్థన, 4వది రక్షణ, 5వది నెమ్మది. ఈ ప్రార్థన చేసి ఎప్పుడైతే రక్షణ పొందారో, నెమ్మది పొందారో, ఈ నెమ్మదిలో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను మర్చిపోయి వారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ పాపానికి వెళ్ళిపోతున్నారు. అందుకనేసి దేవుడు ఏమంటున్నాడంటే,
ఈ రొట్టెను మనం ఈ బల్లలో పాలు పంపులు పొందకొచ్చాం కదండి, దానిని ఎడతెగక చేయండి అనేసి బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో ఉంటుంది. దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా ఏమన్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అంటున్నాడు. అలాగే అపోస్తులైన పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల కృప వలన మాత్రమే మీరు రక్షింపబడ్డారు. మీ యొక్క గొప్ప కార్యాలు కానీ మీ యొక్క గొప్పతనం కానీ ఇందులో ఏమీ లేదు, అది దేవుడు మీకు ఇచ్చిన వరమే అనేసి ఆయన చెప్తున్నాడు. ఏమో అర్థమైంది కదా. ఇశ్రాయేల్ జీవితంలో చూసినటువంటి ఆ చక్రాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని మనకు కూడా, రక్షింపబడిన మనకు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి అని మనకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనవ విషయాలన్నీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఆ కింద వచ్చిన భాగాల్లో మనం చదివాం కదా. ఆయన ఏమంటున్నాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, కొన్ని విషయాలు మనల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అయితే మనం ఎవరమై ఉన్నామండి? ఈ కింద వచ్చిన భాగంలో చదివినటువంటి ఆ వచ్చిన భాగంలో మనం ఎవరమైతే ఉన్నామో, మనం ఎవరైతే ఏమై ఉన్నామనంటే మనం అన్యజనులమై ఉన్నామండి. అన్యజనులమై ఉన్నాం. అన్యజనులకు రక్షణ కలిగింది అని అంటే అది దేవుని కృప వలన మాత్రమే. దేవుని కృప ఒకటి. రెండోది ఏంటంటే ఇశ్రాయేలీలు చేసినటువంటి నిర్లక్ష్యం అండి. ఇశ్రాయేల్ చేసినటువంటి నిర్లక్ష్యం. అన్యజనుల జీవితంలోకి రక్షణ ఎలా వచ్చింది అని అంటే అది దేవుని కృప మాత్రమే. రెండోది ఏంటంటే ఇశ్రాయేలీలు చేసిన నిర్లక్ష్యం. ఒక వచనం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1:11 చూడండి. 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేను చదువుతున్నాను, చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన కొంత జనాన్ని, ఇశ్రాయేలీల జనాన్ని ఆయన దత్తపుత్రులుగా ఆయన స్వీకరించి ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని వారికి రక్షణ అనుగ్రహించాడు. అయితే వారు ఏం చేశారంటే ఆ రక్షణను నిర్లక్ష్యం చేశారు. వారు ఆ రక్షణను నిర్లక్ష్యం చేసిన కారణాన్ని బట్టి దేవుడు అన్యజనులైనటువంటి మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. అది ఒక అన్యదేశపు, ఒక అన్యురాలి జీవితంలో నుంచి మనం చూస్తాం ఇప్పుడు. అయితే ఏంటంటే యేసుక్రీస్తు చేసినటువంటి శిలువ రక్తము యొక్క బలియాగం ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆయన మనకి రక్షణ కలిగింది అని అంటే మనం చేసినటువంటి కార్యాలు కాదు, కానీ దేవుడు చూపినటువంటి కృప మాత్రమే అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. అన్యుల జీవితంలోకి రక్షణ ఎలా వచ్చిందనంటే కేవలం ఆయన యొక్క శిలువ రక్తం చేత, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పడినటువంటి, ఆయన తగిలినటువంటి గాయముల చేత అనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అయితే అన్యురాల జీవితంలో చూద్దాం అనుకున్నాం కదండి. దేవుడు శిలువ మరణానికంటే ముందే అన్యుల జీవితంలో ఆయన యొక్క రక్తం యొక్క విలువేంటో, ఆయన యొక్క మరణం యొక్క విలువేంటో, ఆయన యొక్క పునరుత్థానం యొక్క విలువేంటో, అన్యుల జీవితంలోకి రక్షణ ఎలా వచ్చింది అనేది కొన్ని విషయాలు చూద్దాం. అయితే ఏంటంటే మనకు రక్షణ దేవుడు తన కృప వలన అనుగ్రహించాడని మనం అనుకున్నాం. అయితే ఏంటంటే మనం అన్యులమైనప్పటికీ కూడా ఆయన మరణము వలన, ఆయన యొక్క పునరుత్థానం వలన మాత్రమే మనకు రక్షణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించాలి. ఒక వచనం చదువుదాం, చూడండి. ఆ అన్యురాలు ఎవరు, అన్యదేశస్తురాలు ఎవరో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. 15వ అధ్యాయము 21 వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా
ఇదిగో అక్కడ ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ని అడిగాను. ఆయన్ని వేడుకొనగా ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందెను. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె ఎక్కడికి చెందిన ఏ స్త్రీ అని ఉంది? ఇక్కడ కనాను స్త్రీ అని ఉంది. అయితే ఈవిడ యొక్క పూర్తి వివరణ తెలవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే మార్కు సువార్తలోకి వెళ్ళాలి. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికిని తెలియపరచకుండవలనని కోరిన కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన్ను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సిరోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఈవిడ ఏ దేశస్థురాలు అండి? గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయన్ను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈమె ఈ మాట చెప్పినందున ఆమెతో, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం మనం. ఆ స్త్రీ ఎక్కడ ఆవిడంటే కనాను స్త్రీ అని మత్తయి సువార్తలో రాయబడింది. మార్కు సువార్తలోకి వచ్చేటప్పటికి ఆమె గ్రీసు దేశస్థురాలని రాయబడింది. ఈమెలో ఇక్కడ ఈ గ్రీసు దేశానికి ప్రభు రెండవసారి ప్రయాణం చేయడం జరిగింది. రెండవసారి అంటే మొదటిసారి ఆయన యెరూషలేము ఆ పట్టణం ఏదైతే ఉందో అక్కడి నుంచి 2 సార్లు బయటి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఒకటి చిన్న వయసు 2 సంవత్సరాల కంటే చిన్న వయసులో ఐగుప్తుకి వెళ్ళాడు యేసు ప్రభు. రెండోసారి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఈమె ఆయనతో చేసిన సంభాషణ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతానికి 2 సార్లు ఆయన ఆ పట్టణం విడిచి బయటికి వెళ్ళడం జరిగింది. ఆయన చేసినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో, ఆయన బ్రతికినటువంటి కాలంలో 2 సార్లు బయటికి వెళ్ళడం జరిగింది ఆయన. ఒకటి ఐగుప్తుకి, 2 ఈ ప్రాంతానికి. అయితే ఈవిడి అన్యురాలని యేసుక్రీస్తుకి తెలుసు. అయితే యేసుక్రీస్తు అన్యులకు దేవుడు కాదని ఈవిడ గ్రహించింది. అయితే అందరికీ తెలుసు. కానీ అంతకు ముందు జరిగినటువంటి మత్తయి సువార్తలో అంతకు ముందు జరిగినటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. సమరయ, గలిలయ, యోదయ, అలాగా కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు ఆ ప్రాంతాల్లో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఈ అన్యురాలు ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మింది. దేవుణ్ణి నమ్మి దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చి ఆవిడ ఏమంటుందంటే, ఆవిడ రావడమే ఏమంటుంది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. ఆవిడ రావడమే 22వ వచనం చూడండి. కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా అంటుంది. ఏమంటుందండి? ప్రభువా అంటుంది. ఆమె యొక్క జీవితానికి, లేకపోతే ఈ సృష్టి మొత్తానికి కూడా ఆయన ప్రభువు, ఆయన ఏలినవాడు, ఏలేటువంటి వాడు ఆయన్ని ఆమె గ్రహించింది. అయితే రెండోదిగా ఏమంటుందంటే దావీదు కుమారుడు అంటుంది. అంటే ఏ రాజ్యం అయితే ఆయన ఏర్పరుస్తున్నాడో, ఆయన ఏ రకంగా అయితే రాబోతున్నాడో అవన్నీ కూడా ఒక అన్యదేశపు అన్యురాలైన స్త్రీ ఆమె కనిపెట్టిందనమాట. అందుకనేసి దేవుడు, అమ్మ నీ విశ్వాసం గొప్పదన్నాడు కదా,
ఆయన 2 చోట్లకు ప్రయాణం చేశాడని చెప్పాం. అలాగే ఇద్దరిన మాత్రమే వాళ్ళ విశ్వాసాన్ని ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఇద్దరు కూడా అన్య దేశస్తులే. ఈమె గ్రీసు దేశస్తురాలు అన్నాం, ఈమె విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. అలాగే శతాధిపతి ఆయన దాసుడి గురించి ప్రార్థన చేస్తాడు, ఆయన్ని వేడుకుంటాడు, ఆయన కౌరంపుతాడు. అప్పుడు కూడా నా ఇంటికి నువ్వు రావడానికి నేను అనర్హుడిని అన్నప్పుడు ఇశ్రాయేలు వారి వైపు చూచి ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదనేసి అంటాడనమాట. ఆ విధంగా యేసుక్రీస్తు 2 చోట్లకు ప్రయాణం చేశాడు. ఇద్దరిని మాత్రమే, ఆ ఇద్దరు కూడా అన్య దేశస్తులే. ఈమె గ్రీసు దేశస్తురాలు, ఆయన రోమా సామ్రాజ్యానికి చెందిన శతాధిపతి. ఆయనలో విశ్వాసాన్ని ఆయన కనుగొన్నాడు, ఈమెలో విశ్వాసాన్ని ఆయన మెచ్చుకున్నాడు. అయితే ఈమె ఏమంటుందంటే ప్రభువా అంటుంది, అలాగే రాబోయే మెస్సియా అంటుంది. ఏమండి, దావీదు కుమారుడు అంటే రాబోయే మెస్సియా ఆయనే అని ఆమె తెలుసుకుందనమాట. అయితే ఈ వచ్చిన భాగాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం తర్వాతనే మనకు రక్షణ కలిగింది అనేది మనందరికీ తెలిసిన అంశమే. అన్యులకు శిలువ మరణం కంటే ముందు ఆయన అన్యులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రక్షణ అనేది లేదు. శిలువ మరణం తర్వాత ఆయన శిలువలో బలియాగమై ఆయన రక్తమంతా చిందించి ఆయన కొన్ని ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకు రక్షణ కలిగిందని మనకు తెలుసు. అయితే ఆ మరణం తర్వాతనే, ఆ శిలువ బలియాగం తర్వాతనే అన్యులైనటువంటి మనకు రక్షణ భాగ్యం కలిగిందని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏమా. అయితే ఈ అన్యురాలు ఏమంటుందంటే, నా కుమార్తె దెయ్యం పట్టింది అనేసి ఈవిడ అడుగుతుంది. యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, పిల్లలు తినే రొట్టె అంటున్నారు. ఆవిడ అడిగిన ప్రశ్నకి ఈయన ఇచ్చే జవాబుకి ఏమైనా పొత్తుందండి? ఆవిడేమో నా చిన్న కుమార్తెకి దెయ్యం పట్టింది, నా కుమార్తెను రక్షించానా ఆవిడ అడుగుతుంది. యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, పిల్లలు తినే రొట్టి నీ కుమార్తెకి ఇవ్వడం, లేదంటే వేరొకరికి ఇవ్వడం. ఇక్కడ చదువుతున్నాను చూడండి ఒకసారి. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. ఏమండి, ఈ పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలీలు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. అయితే రొట్టె అనగా యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మనకి ఇవ్వబడినటువంటి సువార్త. ఈ రొట్టె ఏంటంటే మనకి ఇవ్వబడినటువంటి సువార్త. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందండి? అన్యులకి ఇవ్వబడిందా? ఇశ్రాయేలుకి ఇవ్వబడిందా? అన్యులకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరికంటే పిల్లలకే ఇవ్వబడింది. ఆయన పిల్లలుగా చేయబడినటువంటి ఇశ్రాయేలుకి మాత్రమే ఇవ్వబడింది. అయితే ఈ రొట్టె ఒకటి ఏంటంటే, మనకి ఇవ్వబడిన ఆయన శిలువ బలియాగం ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం తర్వాతనే మనకు ఈ సువార్త లేతే ఈ రక్షణ, లేదంటే కనుక ఈ యొక్క వాక్యం మనకు అనుగ్రహించబడిందండి. ఆ విధంగా ఆవిడ ఏమంటుందంటే, నా కుమార్తెను బాగు చేయని ఆవిడ అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం అలా మా న్యాయం కాదనేసి, ఆయన యుక్తం కాదనేసి ఆయన చెప్తున్నాడు. అయితే ఈ పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలీలు. రొట్టె ఏంటంటే వాక్యము, లేక స్వస్థత అంటే విమోచన, లేదంటే మనకి ఇవ్వబడినటువంటి నిబంధన. ఏమండి, అయితే కుక్క పిల్లలు అనేసి దేవుడు అన్నాడు కదండి. కుక్క పిల్లలు అనేసి అంటే మనం అపార్థం చేసుకోకూడదు. కానీ కుక్క పిల్లలు అనగా అన్యులు. మనం ఎఫెసీ పత్రికలో చదివాం కదండి. దేవుడు లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో, లేదా ఇశ్రాయేలీలతో సహపౌరులు కానివారు ఎవరైతే ఉన్నారో, లేదంటే దేవుడు లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇవ్వడం మంచిది కాదు అనేసి అన్నాడు తప్ప. అంటే బైబిల్ మొత్తం కూడా ఒక ప్రవచనపు భాషతో రాయబడిందండి. ఏ భాషతో రాయబడిందంటే ప్రవచనపు భాషతో రాయబడింది. అయితే ఈ కుక్క పిల్లలు ఎవరనంటే దేవుడు లేని ప్రజలు, ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, ఆయన రక్తంలో కడగబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం మంచిది కాదు అనేసి అంటున్నాడండి ఆయన. ఏమండి, కుక్క పిల్లలకు వేయటం మంచిది కాదని చెప్పినప్పుడు ఆమె ఎంత తెలివిగా, ఎంత చాతిచక్యంగా దేవునితో మాట్లాడిందో చూడండి. ఆవిడ ఏమంటుందంటే, దేవుడు ఒక భాషలో మాట్లాడాడు కదా,
కుక్కపిల్ల అనే భాషలో దేవుడు మాట్లాడినప్పుడు ఆవిడ కూడా అదే భాషలో ఆయన ఎంత క్రిటికల్గా దేవుడు మాట్లాడాడు అంతే క్రిటికల్గా ఆవిడ కూడా ఏమంటుందంటే, అవును ప్రభా, ఆమె నిజమే ప్రభా, కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అయితే మార్కు సువార్తలో ఆ పిల్లలు పడవేయు రొట్టె ముక్కలని ఉంది కదండి. అయితే మనం ఫస్ట్ చదివాం యోహాను 1:11లో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇశ్రాయేలీయులు అంగీకరించిన కారణాన్ని బట్టి ఆయన అన్యదేశానికి వచ్చి ఒక అన్యురాలికి ఆయన చేయబోయేటువంటి కార్యాన్ని తెలియజేశాడు. ఆమెకు స్వస్థత, ఆమెకు కుమార్తెకి స్వస్థత కలిగిందండి. స్వస్థత, ఏ స్వస్థత అది? ఏ రోగానికి స్వస్థత అంటే ఆమె కుమార్తెకి దెయ్యమనే రోగం నుంచి స్వస్థత కలిగింది. మనందరికీ పాపరోగం నుంచి మనందరికీ కూడా స్వస్థత కలిగిందండి. ఆయన యొక్క శిలువ బలియాగము ద్వారా ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి మన పాపరోగానికి స్వస్థత కలిగింది. మనకు ఒకటి వాక్యం ఇవ్వబడింది, సువార్త ఇవ్వబడింది. 2 ఆయన శరీరంలో పాలు పంపులు పొందే భాగ్యం దొరికింది. ఆయన శరీరం అనేటువంటి జీవాహారం అనేటువంటి రొట్టె మనకి ఇవ్వబడిందండి. ఏమండి, అన్యులైన మనకి అసలు రక్షణ భాగ్యం లేదు, దేనికి అర్హులం కాదు మనం. అయినప్పటికీ కూడా ఆయన శిలువలో బలియాగమై ఆయన శిలువలో ఆయన ప్రాణమును అర్పించి మనపైన ఉన్నటువంటి పాపభారాన్ని అంతా మోసుకొని పోయి ఆయన గొల్గొతగిరిలో ఆ శిలువకు దిగ్గొట్టి ఆయన మన పాపములను ఆయన వీపు వెనక వేసుకొని మరెన్నటికీ నేను జ్ఞాపకం చేసుకొని అని చెప్పిన కారణాన్ని బట్టి ఈ రొట్టె మన దగ్గరకు వచ్చింది, ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో లేదా పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధానంలో చేరేటువంటి భాగ్యం మనందరికీ దక్కిందండి. శిలువ బలియాగము కంటే ముందు అన్యజనులకు రక్షణ లేదు. శిలువ బలియాగం తర్వాత అన్యులమైనటువంటి మనందరికీ కూడా రక్షణ భాగ్యం కలిగిందండి. ఇది జ్ఞాపకం చేసుకొని అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏం చెప్తున్నాడంటే, మీరు ఒకసారి చూడండి, ఏపీసీ పత్రికలో మళ్ళీ చదువుదాం ఆ వచనాలు. 8వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది ఒక వరంగా మన జీవితాల్లోకి రక్షణ భాగ్యం అనేది కలిగిందండి. ఆయన సిలువను ఎక్కకపోతే, ఆయన ప్రాణాన్ని అర్పించకపోతే, ఆయన దెబ్బలు తినకపోతే, ఆ దెబ్బల్ని ఓర్చుకొని ఉండకపోతే, ఏమండి దేవాతి దేవుడు ఏమండి రోడ్లలో వీడ్చుకొని వెళ్తుంటే ఒక్క మాట అయినా మాట్లాడలేదండి. ఏమండి చిన్న పినిస్ కూర్చుకుంటే మనం తట్టుకోలేం. అలాంటిది ఇనప కుక్కేళ్ళు కలిగినటువంటి కొరడాలతో కొడుతుంటే ఆయన అలా ఓర్చుకొని ఒక్క మాట అయినా కూడా మాట్లాడలేదంటండి. ఆయనకు ముగ్గురు దగ్గర 4 దగ్గర తీర్పులు జరిగినాయి. ఆ తీర్పుల్లో ఏ ఒక్క చోటను కూడా నీవు రాజు అంటే నీవు అన్నట్టే అన్నాడు తప్ప, నేను ఈ తప్పు చేయలేదు, లేకపోతే నా మీద అన్యాయంగా ఈ నేరం ఎందుకు మోపుతున్నారు అనేసి అని ఉంటే మనకి రక్షణ భాగ్యం లేదండి. ఆయన ఆ సిలువను అంగీకరించకపోతే, ఆ సిలువకు ఎక్కకపోతే, ఆయన అన్ని వేదనలు కలగకపోతే మనకి రక్షణ భాగ్యం అనేది లేదండి. ఏమండి ఒక అన్యురాలి జీవితంలో మనం చూసాం. రక్షణ ఎప్పుడు మనకు కలిగింది, ఆ రక్షణ యొక్క విలువేంటనేది అన్యురాలి జీవితంలో నుంచి మనం చూసాం. మనకు కలిగినటువంటి రక్షణను మనం అనుక్షణం రోజు దినచర్యలో అదొక భాగంగా మనకు ఉండాలండి. మన రక్షణను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే మనం దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులం కాదండి. ఆయన ఒక్క మాట మాట్లాడి ఆ సిలువకి ఎక్కకపోతే, తండ్రి అయిన దేవుడు ఆ మరణానికి, ఆ వేదనకరమైన మరణానికి, సిలువ మరణానికి ఆయన అప్పగించకపోయి ఉంటే మనకి రక్షణ భాగ్యం అనేది లేదండి. ఏమండి ఆఖరిగా కొన్ని వచనాలు చదువుదాం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఏమండి అర్థమవుతుందండి? తండ్రికి
ఆయన కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని ఆయనకు సమాధానంగా చేసుకోవాలని మనం చదివాం కదండి. ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక చక్రం ఉంది. వారు దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయేవారు, పాపానికి వెళ్ళేవారు. అలాంటిది ఏది కూడా అలాంటప్పుడు దేవునితో వారు సమాధానం లేనివారు అయినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనందరినీ కూడా ఆయనతో సమాధానపరుచుకునేవాళ్ళని ఆయనకి ఇష్టం అండి. అలాగే ఇంకో వచనం చదువుతున్నాం చూడండి. సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీరు దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మన పాపముల వలన మన అపరాధముల వలన దేవునితో సమాధానం లేనప్పుడు, మనం అన్యజనులమైనప్పుడు, మనకు దేవుడు లేని ప్రజగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలుతో సహపౌరులు కానప్పుడు ఆయన ప్రేమ చేత ఆయన కృప చేత అన్యజనులమైన మనకు ఈ రక్షణ భాగ్యం కలిగింది. దేవుని యొక్క ఏ రక్తంతో అయితే మనల్ని కడిగి పవిత్రపరిచాడో, ఏ శరీరంలో ఆయన నలగొట్టబడ్డాడో ఆ శరీరాన్ని జీవాహారంగా మన ముందు రొట్టెగా ఉంచబడింది. ఆ రొట్టెలో పాలు పంపులు పొందే మనం మన రక్షణను జ్ఞాపకం చేసుకొని, ఈ రక్షణ మనకు ఎలా కలిగిందో, ఆయన ఏ కార్యం చేస్తే, ఆయన ఎంత వేదన చెందితే ఈ రక్షణ మనకు కలిగిందనేది జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆరాధించి మనం ఆ రొట్టెలో పాలు పంపులు పొందాలండి. అన్యదేశస్థురాలైనప్పటికీ అన్యురాలైనప్పటికీ ఆయన వచ్చి ఆమెని ఆ యేసుక్రీస్తుని ఏమంటుందండి? ప్రభువా అంటుంది. అంటే నా జీవితానికి ఈ సర్వ సృష్టికి కూడా ఏలినవాడు నీవే అంటుంది. ఒక అన్యదేశస్తురాలు అలా దేవుణ్ణి పొగడగలిగితే, దేవుణ్ణి అలా ఆరాధించగలిగితే, ఆయన రక్తంలో కడగబడి ఆమె అయితే ఆమె కొరకు ఆయన ఏమీ చేసినట్లుగా అక్కడ లేదు. మన కొరకైతే సిలువలో ఆయన బలియాగమయ్యాడు, ఆయన రక్తమంతా కార్చాడు, ఆయన శరీరం దున్నబడింది. ఇలాంటి గొప్ప రక్షణ పొందినటువంటి మనం ఆమె ప్రభువా అని అన్నిటికీ రారాజం చేస్తుంటే ఆయన్ని మనం ఎలా స్తుతిస్తున్నాం? మనం ఎలా స్తుతించాలండి ఆయన్ని? మనం ఎంతగా స్తుతిస్తే ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతాం. ఆయన శరీరంలో పాలు పంపులు పొందే అంట భాగ్యం మనకు కలిగిందంటే మనం ఎంతగా స్తుతించాలండి? ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు ఆరాధించాలని, ఈ కొద్ది భాగ్యం మనందరం పొందుకోవాలని ఈ కొద్దిపాటి వాక్యం దేవుడు దీవించును గాక. వందనాలండి అందరికీ.